వాళ్ళు పైసలు ఇంటికాడ వచ్చి నెల నెల ఇంట్రెస్ట్ ఇస్తాం తీసుకోరండి, మేము పైసలు మేము ఇస్తాం, ఏదైనా అయితే మేము ఇస్తాం అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇవ్వాలి, మేమేం చేయాలి? ఇంట్లో 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 ముగ్గురు చెల్లెలు ఉంటే దానికి పెళ్లి చేయడానికి నగలు కొనుక్కోవడానికి పైసలు లేవు, ఏం చేయాలి? ఆయన లంచోడు తీసుకుపోయి ఇంటింటికి ఇచ్చిండు. మాకేం మంగ్లీ కొచ్చ మంగ్లీ ఎవరైనా వదిలే, మాకు పైసలు ఇచ్చేటోడు మాకు కావాలి అంతే. ఆయన లంచ్ యారు ఇచ్చిర్రు మొత్తం తీసుకుపోయి ఆ గంగలో కలిపేసారు అంతే, ఏం లే. వడ్డీ 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 అని అడుగుతారు. అడిగినా ఏం లే, చుట్టూ సున్నా అంతే. పైసలు రాలే అన్న, ఇల్లు చెప్తుర్రు మేము పైసలు ఇస్తామని చెప్తూ టైం ఇస్తున్నారని చెప్తుర్రు, ఇస్తలేరు. ఒకరోజు ఒకనైనా పైసలు వస్తాయి అంతే. అన్న నా పేరు శివాజీ, రమావతి శివాజీ. 2,82,00,000 ఇచ్చిన, 2,81,00,000 ఇచ్చిన సార్. మధుకి ఇచ్చిన సార్, మధుకి. అంటే ఒకటేసారి 2,80,00,000 వేయలేదు సార్. నేను ఒక 3 months పీరియడ్లో 3 నెలల్లో ఒక నెలలో 50,00,000, ఇంకో నెలలో 1 కోటి, ఇంకో నెలలో ఇంకొక 50, అట్లా 3 నెలలకి నేను 2,82,00,000 ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ నాకు 50,00,000 రూపాయలు ఇచ్చారు సార్. 2,80,00,000కి 50,00,000 రూపాయలు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మిగతా పైసలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ప్రూఫ్లు ఉన్నాయి అన్న. ట్రాన్స్ఫర్ నోట్ ఉన్నాయి నా కాడ, వాళ్ళు నాకు రాసి ఇచ్చింది ట్రాన్స్ఫర్ నోట్లు ఉన్నాయి. 2,80,00,000కి ఇది 2,10,00,000. ఇది 42 లక్షలకి ఈ పేపర్. వాళ్ళ ఇంట్లోనే. అంటే మంగ్లీ ఎలా అంటే, మంగ్లీకి డైరెక్ట్ మేము పైసలు వేయలేదు. మంగ్లీని చూపించిండు, మంగ్లీని వాళ్ళ ఇంటికి పిలిపించిండు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు మధుతోటి మేము కలిసి బిజినెస్ చేస్తున్నాము అది ఇది అని చెప్పేసి మాకు లేనిపోని అని చెప్పేసి తీసుకురు సార్ పైసలు. మాకు 4-5 ఇప్పుడు మన ఏది ఇన్ఫోర్ట్ ఎక్స్పోర్ట్స్ చేసినా అని చెప్పారు. దాని తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పారు. స్విమ్మింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పారు, క్లబ్బులు ఉన్నాయని చెప్పారు. దాని తర్వాత ఇంకా చాలా చెప్పారు సార్. ఇప్పుడు మంగ్లీ ఉందనే సార్ మేము ఇచ్చింది. మంగ్లీ లేనప్పుడు మేము ఇవ్వలేదు. ఇంతకుముందు కూడా మధు అమౌంట్ తీసుకుంటుండు ఇస్తుండు, అది జరుగుతుంది. అప్పటిదాకా మేము ఇవ్వలేదు. మంగ్లీ ఎప్పుడైతే మాకు కనిపించిందో అప్పటి నుంచి మేము అరే అంత పెద్ద మనిషి కదా, సెలబ్రిటీ కదా, మన బంజారా బిడ్డ కదా అని చెప్పేసి ఆమె నమ్మి ఇవ్వడం జరిగింది సార్ మేము పైసలు. మంగ్లీ వాళ్ళ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నైట్ 12 గంటలకి మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లెలు ఇద్దరు కలిసి వచ్చారు సార్. వాళ్ళు వచ్చిర్రు వాళ్ళ కొరకు అని చెప్పేసి మేము చేపలు గీపలు కూడా నేనే తెప్పియడం జరిగింది. ఇక్కడ నుంచి నకల్పేట నుంచి కిష్టా ఉంటుంది, అక్కడ నుంచి ఒక 5 కిలోల చేపలు నేనే తెప్పించిన. మల్లెపల్లి నుంచి ఒక 5 కిలోల మటన్ కూడా నేనే తెప్పించిన. ఆమె వచ్చి నైట్ తిని చాలాసేపు మాట్లాడి పోయింది. నైట్ మళ్ళీ ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఇక్కడ నుంచి వెళ్ళింది. 12 గంటలకు వచ్చింది. డబ్బులు మేము ఆమె చేతిలో చూడలే, ఆమె వచ్చిపోయింది. ఇది వద్దిపట్ల ఉమ్మడి గ్రామ పంచాయతీ 30 తండాలు సార్. 30 తండాల నుంచి ఒక్కొక్కళ్ళు యావరేజ్గా ఏది చూసుకున్నా కూడా 10 లక్షల కంటే పైన ఇచ్చిన వాళ్ళే. ఇప్పుడు నేను ఒక్కడిని చూసుకుంటే 2,82,00,000 రూపాయలు నేను ఇచ్చిన. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు. 300 కోట్లు దాదాపు 300 కోట్లు ముందు తీసుకున్నది. ఇది ఇల్లు ఫస్ట్ నుంచి దాదాపు ఒక 3 years నుంచి ఇది అయితేనే ఉంది. కాకపోతే 3 years నుంచి బాలాజీ అనేటోడు స్టార్ట్ చేసిండు. ఆయన కొన్ని రోజులు ఇచ్చిండు. ఆయన ఆపిన తర్వాత ఈ మధు అనేటోడు స్టార్ట్ చేసిండు. ఈయన కూడా మా పక్కనే ఇల్లు కదా, చిన్నప్పటి నుంచి మనకు తెలుసు కదా, మా ఊరోడు మా పాలోడు అని చెప్పేసి నమ్మి మేము ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం జరగాలి సార్. మేము గోల్డ్ లోను, హౌస్ లోన్లు, దాని తర్వాత నాకున్న పర్సనల్ ప్రాపర్టీ అన్ని అమ్మి చుట్టాల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము చనిపోయే ప్రసక్తే ఉంది. ఏదన్నా కూడా మాకు ఆ డబ్బులు వస్తే మేము మా చుట్టాలకి మేము తీసుకొచ్చిన బాధితులు వాళ్ళకి ఇచ్చి చేసుకుంటాం సార్.